హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అతిపెద్ద సమస్య భోగాపురం ఎయిర్పోర్టు. అసలు భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వేగాన్ని అందుకోగలరా, లేదా ఇప్పుడున్నటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పీడ్ను మ్యాచ్ చేయగలరా? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే, దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇటీవల ట్రయల్ రన్వే దిగ్విజయంగా పూర్తయింది. సో ఎప్పుడైతే ట్రయల్ రన్వే పూర్తయిందో ఒక పెద్ద ఎత్తున వైసీపీ తెలుగుదేశం మధ్య ఒక డిబేట్ నడుస్తుంది. అంటే క్రెడిట్ ఎవరిది, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది అనేది ఒక బిగ్ డిబేట్ నడుస్తుంది. ఆఫ్కోర్స్ ఇది రాజకీయంగా ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీలో ఇదంతా క్రెడిట్ అంతా చంద్రబాబుదని చెప్పి తెలుగుదేశం వర్గాలు వాదిస్తుంటే, ప్రభుత్వం వాదిస్తుంటే, ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే కార్యరూపం దాల్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంత త్వరగా పూర్తయింది. ఈ క్రెడిట్ అంతా దక్కేది వైఎస్ జగన్కు మాత్రమే అని చెప్పి వైసీపీ అభిమానులు, వైసీపీ వర్గాలు చెబుతున్నమాట. సో ఎవరికి క్రెడిట్ దక్కుతుంది, ఎవరికి క్రెడిట్ దక్కడం లేదు అనేది కాసేపు పక్కన పెడితే, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మరో కీలకమైనటువంటి అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. అదే ఆ కీలకమైన అంశమే వైఎస్ జగన్ పేస్ను చంద్రబాబు అందుకోగలరా, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్పీడ్ను చంద్రబాబు అందుకోగలరా అనేది ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నలకు ప్రధానంగా ఒక కారణంగా మారింది. ఎందుకంటే విశాఖపట్నం జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ప్రధానంగా ప్రశ్నిస్తున్నది ఒకే ఒక విషయం. ఇంకా చాలామంది వైసీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏదైతే ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ప్రకటించింది జూన్ నుంచి దీని యొక్క ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని. సో అంటే కేవలం ఒక 6 నెలలు కూడా లేదు, 5 నెలల కాలం ఉంది. సో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏదైతే దాదాపు విశాఖ సిటీ నుంచి దాదాపు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉన్నటువంటి రోడ్వే కనెక్టివిటీ ఇప్పుడు ఒకే ఒక రోడ్డు ఉంది, అది కూడా ఆనందపురం జంక్షన్ ద్వారా. సో ఈ రోడ్డు చాలా ట్రాఫిక్తో ఉంటుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఎప్పుడు ఉంటాయి అక్కడ. అంటే విశాఖ నుంచి విజయనగరం వెళ్ళాలంటే దాదాపు కేవలం మామూలుగా అయితే 40 నిమిషాలు లేదా 45 నిమిషాల్లో వెళ్ళే పరిస్థితి ఉన్నా, ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ని దాటుకుని విజయనగరం వెళ్ళాలంటే కనీసం గంటన్నర పైగా సమయం పడుతుంది. అటువంటిది భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వన్స్ ఇవి ఆపరేషనల్ అయితే మాత్రం ట్రాఫిక్ మరింత పెరుగుతుంది. అటువంటిప్పుడు సగటు ప్రయాణికుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి విత్ ఇన్ ద డెస్టినేషన్కి ఎలా చేరుకోగలడు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రారంభించినప్పుడు, భోగాపురం ఎయిర్పోర్టు పనులు ప్రారంభించినప్పుడు ఏదైతే విశాఖకు భోగాపురానికి విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఒక ఆల్టర్నేటివ్ రోడ్ను ప్రతిపాదించింది. అది దాదాపు 70 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. సో దట్ ప్రయాణికుడికి ఎటువంటి అడ్డంకి లేకుండా చాలా వేగంగా ఎయిర్పోర్ట్కి కనెక్ట్ కాగలడు. సో అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇది కాస్త పక్కకు పడేసింది. దీనికి సంబంధించినటువంటి ఒక డిపిఆర్ లేదు, అలైన్మెంట్ లేదు, భూసేకరణ చేయాల్సింది. ఒకవేళ డిపిఆర్ సిద్ధమై అన్ని ఆమోదం పొందినా సరే భూసమీకరణ చేయాల్సి ఉంటుంది. ఇన్ని పనులు ఉన్నాయి. సో ఈ పనులన్నీ దాటుకుని ఇంత వేగంగా కేవలం 5 నెలల కాలంలో రోడ్డుని నిర్మించగలదా? రోడ్డు నిర్మిస్తే కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క కనెక్టివిటీ అనేది సగటు ప్రయాణికుడికి సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఒకే ఒక రోడ్డు ఉందో ఆనందపురం రోడ్ జంక్షన్ ద్వారా ఇది చాలా ట్రాఫిక్ సమస్యలను ఇప్పటికే తెచ్చిపెడుతోంది. జూన్ నుంచి మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశాలు లేకపోలేదు. సో మరి అటువంటిప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఆపరేషన్స్ జూన్లో ప్రారంభమైనప్పుడు సగటు ప్రయాణికుడు విశాఖపట్నం నుంచి మొదలు పెడితే భోగాపురం ఎయిర్పోర్ట్కి దాదాపు 50 కిలోమీటర్ల దూరాన్ని ఎంత వేగంగా చేరుకోగలడా లేదా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. సో గతంలో ఇదే జిఎంఆర్ ఏదైతే విశాఖపట్నంలోని ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మిస్తుందో ఇదే జిఎంఆర్ సంస్థ హైదరాబాద్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇదే జిఎంఆర్ సంస్థ నిర్మించింది. సో శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తయ్యేసరికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శరవేగంతో యుద్ధ ప్రాతిపదికన తెలంగాణలోనే అత్యంత పొడవైనటువంటి
ఫ్లైఓవర్ ఏదైతే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేగా పిలుచుకుంటామో దీన్ని నిర్మించారు. సో ఒకవైపు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది, ఒకవైపు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వచ్చింది. సో దాంతో హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల్ని దాటుకుని మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక కనెక్టివిటీ చాలా వేగంగా అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకి పెద్దగా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి లేదు. సో అటువంటి వేగాన్ని, అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి చూపించినటువంటి వేగాన్ని, తర్వాత ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడు వైఎస్ జగన్ చూపించినటువంటి వేగాన్ని చంద్రబాబు అందుకోగలరా? ఒకవేళ అందుకోకపోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సకాలంలో ప్రయాణికులు చేరుకోగలరా లేదా? ఇవే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు. ఒకవేళ దీనికి సమాధానంగా ఖచ్చితంగా 5 నెలల కాలంలో, అంటే ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలోగా ఈ రోడ్డు ఏదైతే ప్రతిపాదనలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిందో 70 మీటర్ల వెడల్పుతో నేరుగా ఒక రోడ్ కనెక్టివిటీని, ఈ రోడ్డును కనుక వేగంగా నిర్మించుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక క్రెడిట్ ఇవ్వచ్చు అనే ఒక కొత్త ఆలోచన, కొత్త కాన్సెప్ట్ అనేది వస్తుంది. మొత్తానికి ఓవరాల్గా క్రెడిట్ ఎవరిది భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అనేది పక్కన పెడితే, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఈ రోడ్ని ఎప్పుడు నిర్మిస్తారు, ఇదే ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అతిపెద్ద సవాల్.